కాన్పు కోసం ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన ఓ గర్భిణి కాటికి చేరింది. అప్పుడే లోకం చూసిన పసిగుడ్డు తల్లిలేని బిడ్డగా మారింది. డాక్టర్లు లేకపోవడంతో ఏఎన్ఎం కాన్పు చేసి బాలింత మృతికి కారణమైంది. ఈ వ్యవహారంలో తమ తప్పు లేదని వైద్య సిబ్బంది తప్పించుకునే ప్రయత్నం చేయడంపై మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోనే కాన్పులు చేసుకోవాలంటూ ప్రచారం చేస్తున్న ప్రభుత్వం అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయడంలో విఫలమవుతోందని ఆరోపించారు. పురుడు కోసం ప్రభుత్వాసుపత్రి గడప తొక్కిన పాపానికి ఓ గర్భిణీ ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఆసుపత్రిలోనే కాన్పులు చేసుకోవాలన్న పాలకుల మాటలు నమ్మి సర్కారు దవాఖానాకు వెళితే ఓ పసిగుడ్డు తల్లిలేని బిడ్డగా మారింది. ఈ దారుణం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం జరిగింది. నిజామాబాద్ జిల్లా రుద్రూరు గ్రామానికి చెందిన మనువుపోయిన భాగ్యమ్మ తొలి కాన్పు కోసం బిక్కనూరులోని తల్లిగారింటికొచ్చింది. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పురిటినొప్పులు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. డ్యూటీలో ఉన్న ఏఎన్ఎం విజయ భాగ్యమ్మకు కాన్పు చేయగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కాన్పు తరువాత బాలింత ఆరోగ్యం విషమించింది. భాగ్యమ్మ ఊపిరాడక ఇబ్బంది పడిపోయింది. ఏం చెయ్యాలో తోచక ఇంటి వద్ద ఉన్న డ్యూటీ డాక్టర్కు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆయన వచ్చేలోగానే భాగ్యమ్మ మృతి చెందింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే బాలింత చనిపోయినట్లు బంధువులు ఆరోపించారు. వచ్చినప్పుడు ఇట్లా చూసింది. చూసే వరకు దమ్మస్తుందనంటే దమ్మస్తుంది సరేస్తుందని అమ్మాయి చెప్తూనే ఉన్నది. నాకు దమ్మస్తుంది, నాకు సరేస్తుంది, కాళ్ళు తిమ్ములు వస్తున్నాయి అని చెప్తుంది. తిమ్ములు వస్తున్నాయి అని చెప్తుంది. చెప్పాక ఉడకవిల్లి వస్తలేవు అని ఆయన కాళ్ళు దొరకబట్టిండ్రు. నొప్పిది అంటే అమ్మాయి నాకు దమ్మస్తుందని అమ్మాయి చెప్తూనే ఉన్నది. ఈ ఘటనలో తన తప్పేమీ లేదని తాను చేయాల్సిందల్లా చేసినట్లు ఏఎన్ఎం తెలిపింది. 7:30కు వచ్చారు. 8-5 నిమిషాలకు బేబీ ఆడపిల్ల పుట్టిందండి. డెలివరీ అయినాక ఆమె కొంచెం సేపట్లోనే 10 నిమిషాలలో ప్లజంటా వచ్చేస్తుంది. మాయ దానికి ఒక 1/2 అవర్ టైం తీసుకుంటాం. అంతలోకే ప్లజంటా వస్తా ఉంటేనే ఆమెకు దమ్ము వచ్చేసింది నాకు అనేసి మొత్తం గ్లూకోజ్ అన్ని పీకేస్తుంది. అదేంటి ఏం పెట్టలేకుండా పీకేస్తా ఉంది అనేసరికి మా డాక్టర్ గారికి కాల్ చేస్తాను. కాల్ చేస్తానే ఉన్నాను, అతను ప్లజంటా వచ్చేస్తుంది, ఆమె స్టాప్ అయింది. ఈ ఘటన జరిగినప్పుడు ఒక్క వైద్యుడు కూడా అందుబాటులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లేరని తెలుస్తోంది. 24 గంటలు వైద్య సేవలు అందించేందుకుగాను ఉండాల్సిన 3 వైద్యుల్లో ఒకరు లేరు, మరొకరు డిప్యూటేషన్లో వెళ్లారు. ఉన్న ఒక్క డాక్టర్ కూడా ఆ సమయంలో ఇంటి వద్ద ఉన్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే బాలింతను బలి తీసుకుందని ఆరోపిస్తూ బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అయినా బంధువులు శాంతించకపోవడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆసుపత్రిని సందర్శించారు. బాలింత మృతికి దారితీసిన కారణాలపై ఆరా తీశారు. ఈ ఉమ్మనీరు అనేది ఒక్కొక్కసారి బ్లడ్ వెజల్స్ లో కలిసేసి చెప్పలేము, అది ఎవరికి కలుస్తుంది అనేది మనం చెప్పలేము. ఇమ్యూనిటిక్ ఎంబాలిజం అని అంటున్నది. దాని ద్వారా అది డైరెక్ట్ గుండెకు కానీ ఊపిరితిత్తులకు కానీ పోయి అట్లా ఇదైనప్పుడు జనరల్గా సడన్ గా డెత్ అయ్యే అవకాశం. ఈ వ్యవహారంపై విచారణ జరిపించి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.